హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. బావా, చేతికి గ్లౌజ్ ఎందుకు వేసుకున్నావు? తీ బావా అని చెప్పి భూమి గగన్ని అంటూ ఉంటుంది. ఇక పూరి శివ ఇద్దరూ కలిసి గగన్ చేతికి ఉన్న గ్లౌజ్ని పీకేస్తారు. ఇక అప్పుడు గగన్ చేతి మీద భూమి ఐ లవ్ యూ అని రాసి ఉంటుంది. అది చూసి అందరూ కూడా ఒకరినొకరు చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉంటారు. ఒరే గగన్, అందులో దాచిపెట్టడానికి ఏముందిరా? నీకు ఇష్టమయ్యే అలా రాసుకున్నావు కదా, మా అందరికీ కనిపించకూడదని అలా దాస్తున్నావు అంతేనా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. అమ్మా, నేను కావాలని రాసుకోలేదమ్మా, ఇదంతా భూమియే రాసింది. మళ్ళీ ఏం తెలియనట్టు నాటకాలు ఆడుతుంది అని చెప్పి గగన్ అంటాడు. చూసారా అత్తయ్య, బావా మీకు దొరికిపోయేసరికి నా పేరు చెప్తున్నాడు అని చెప్పి భూమి అంటుంది. ఒరే గగన్, నువ్వేం తప్పు చేయలేదురా, నీ భార్య పేరుని చేతి మీద రాసుకున్నావు, దానికి ఎందుకురా అంత కోపం అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అసలు నేను రాసుకోలేదు అంటుంటే రాసుకున్నా అంటారేంటమ్మా అని చెప్పి గగన్ అంటాడు. సరేలేరా, ఏదో ఒకటి, నీ చేతి మీద అయితే భూమి ఐ లవ్ యూ అని రాసి ఉంది కదా, ఆ విషయం మర్చిపోయి ఇక టిఫిన్ తిందు పట్టు అని చెప్పి శారద అంటుంది. బావా, నీకు నేనంటే అంత ఇష్టమా అని చెప్పి భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఊరుకోను అని చెప్పి గగన్ అంటాడు. అమ్మ భూమి, వాడిని టిఫిన్ తినేవమ్మా, ఆఫీస్కి లేట్ అవుతుంది అని చెప్పి శారద అంటుంది. సరే అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. ఇక గగన్ టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరతాడు. ఇక మరోవైపు భూమి శారద్ దగ్గరకు వెళ్ళి, అత్తయ్య త్వరగా రెడీ కండి, హాస్పిటల్కు వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. సరే భూమి అని చెప్పి శారద అంటుంది. ఇక మరోవైపు అప్పుడే అపూర్వ సడన్గా శారద ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఏంటి, అత్త కోడళ్ళు ఇద్దరు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఏయ్ అపూర్వ, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మా బావ నిన్ను చూశాడనుకో చంపేస్తాడు అని చెప్పి భూమి అంటుంది. ఆ గగన్ గాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటం చూసే వచ్చాను భూమి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అయినా ఇప్పుడు ఆ గగన్ గాడు నన్ను ఏం చేయలేవడు, ఎందుకంటే నాకు ఎవరు ఎలాంటి ప్రమాదం తలపెట్టినా మొదట పోలీసులు అరెస్ట్ చేసేది గగన్నే. అలా అని చెప్పి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఈ విషయం ఇప్పటికే నీకు సూర్య చెప్పే ఉంటాడు కదా అని చెప్పి అపూర్వ అంటుంది. అపూర్వ, తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావు, కానీ నీ పాపం ఏదో ఒక రోజు పండుతుంది. ఆ రోజు నిన్ను నువ్వే అసహించుకుంటావు, చూస్తూ ఉండు అని చెప్పి భూమి అంటుంది. ఆ రోజు వచ్చినప్పుడు చూద్దాంలే, కానీ ముందు నేను ఎందుకు వచ్చానో తెలుసుకోరా అని చెప్పి అపూర్వ అంటుంది. ఎందుకు వచ్చారు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. కృష్ణప్రసాద్ చనిపోయి చాలా రోజులైంది, కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం చేయడమే మర్చిపోయాము, అందుకే రేపు కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం చేయాలనుకుంటున్నాము. అప్పుడే కృష్ణప్రసాద్ ఆత్మ శాంతిస్తుంది, లేకపోతే ఆ కృష్ణప్రసాద్కి అసలే పీకల దాకా నేనంటే కోపం, నన్ను పట్టి పీడిస్తాడేమోనని భయంగా ఉంది అని చెప్పి అపూర్వ అంటుంది. ఆయనకు అలా ఎలా పిండ ప్రదానం చేస్తారు అని చెప్పి శారద అంటుంది. అదేంటి శారద అలా మాట్లాడుతున్నావు, కేపీ బ్రతికున్నాడా ఏంటి, పిండ ప్రదానం చెయ్యకూడదు అన్నట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. అత్తయ్య మీరు ఆగండి, నేను మాట్లాడతాను అని చెప్పి భూమి అంటుంది. మా అత్తయ్య ఉద్దేశం అది కాదు, పిండ ప్రదానం చేయాల్సింది గగన్ బావ కదా, గగన్ బావ పిండ ప్రదానం చేయడానికి ఒప్పుకోడు కదా, అందుకే అత్తయ్య అలా అన్నారు అని చెప్పి భూమి అంటుంది. కేపీకి తలకొరివి పెట్టింది చెర్రీ, కాబట్టి చెర్రీయే పిండ ప్రదానం చేస్తున్నాడు. ఎంతైనా నువ్వు కేపీకి భార్యవు కాబట్టి నీకు ఒక మాట చెప్దామని వచ్చాను. మీరు కనుక పిండ ప్రదానం చేస్తుంటే చూడాలి అనుకుంటే రేపు ఖచ్చితంగా మన ఊరి చివరన ఉన్న చెరువు దగ్గరకు రండి శారదా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక నేను వచ్చిన పని పూర్తయిపోయింది, బయలుదేరతాను అని అపూర్వ అంటూ ఉంటుంది. ఏంటి, కేపీకి పిండ ప్రదానం అంటే ఈ శారద ఏం మాట్లాడట్లేదు? నిజంగా కేపీ చనిపోయాడా లేకపోతే బ్రతికి ఉన్నాడా అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. ఏదైతే ఏంటి, రేపు అసలు నిజం బయటపడుతుంది అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతుంది. అత్తయ్య, ఈ అపూర్వ మామయ్యకు పిండ ప్రదానం అని స్పెషల్గా మన ఇంటికి వచ్చి ఎందుకు చెప్పింది? నిజంగా మామయ్యకు మీరు భార్య అని ఆలోచించేదే అయ్యుంటే కనుక మీ పట్ల అలా ప్రవర్తించదు ఆ అపూర్వ, కానీ మన ఇంటికి సడన్గా వచ్చి మామయ్యకు పిండ ప్రదానం చేస్తున్నారని చెప్తుంది, మనల్ని ఇన్వైట్ చేస్తుంది. అసలు ఈ అపూర్వ ఏదైనా స్కెచ్ వేసి ఉంటుందా? అపూర్వ ప్లాన్తోనే మనల్ని పిలుస్తుందా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అమ్మ భూమి, ఆ విషయాలన్నీ కాసేపు పక్కన పెడితే బ్రతికున్న మీ మామయ్యకు పిండ ప్రదానం ఏంటమ్మా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. అవునత్తయ్య, మామయ్యకి విషయం తెలిస్తే చాలా బాధపడతారు అని చెప్పి భూమి అంటుంది.
ఏదో ఒకటి చేస్తాను, ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఈ పిండ ప్రదానం జరగకుండా చేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరే అమ్మా, ముందైతే మీ మామయ్యను కలుద్దాం పదా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి భూమి శారద ఇద్దరు కలిసి హాస్పిటల్కు వెళ్తారు. కృష్ణప్రసాద్ డల్గా కూర్చొని ఉంటాడు. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారు? మీరు ఇలా నీరసంగా ఉంటే ఎలా చెప్పండి? ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి అని శారద చెప్తూ ఉంటుంది. ప్రశాంతత నా జీవితంలో నుంచి ఎప్పుడూ పోయింది శారద. ఇంకా ఎన్ని రోజులు ఇలా హాస్పిటల్లో ఉండాలో నాకు అర్థం కావట్లేదు, నా వల్ల కావట్లేదు శారద అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఏమండి, త్వరలోనే మిమ్మల్ని హాస్పిటల్ నుంచి బయటకు తీసుకెళ్తామండి, కాస్త ఓపిక పట్టండి అని శారద చెప్తూ ఉంటుంది. అవును మావయ్య, అత్తయ్య చెప్పింది నిజం అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి శారద ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. మీరిద్దరూ ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. మావయ్య, అవును మావయ్య, మీకు ఒక విషయం చెప్పాలి. ఉదయం ఆ అపూర్వ ఇంటికి వచ్చింది మావయ్య అని చెప్పి భూమి అంటుంది. ఆ రాక్షసి ఇంటికి వచ్చిందా? దాని గొంతు పిసికి చంపేయకపోయావమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. మావయ్య, ఆ పని చట్టం చూసుకుంటుంది, చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు మావయ్య అని చెప్పి భూమి అంటుంది. అది సరే, ఎందుకు వచ్చిందమ్మా ఆ రాక్షసి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. రేపు మీకు చెర్రీ చేతుల మీద పిండ ప్రదానం చేపిస్తుందంట, మమ్మల్ని కూడా పిలిచి వెళ్ళటానికి వచ్చింది మావయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటాడు. ఆ అపూర్వ వల్ల నా చెల్లెలు శోభ చనిపోయింది, నా జీవితం నాశనమైంది, అన్నిటికీ కారణం ఆ రాక్షసే అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మావయ్య, మీరు అంతలా బాధపడకండి, ఎలాగైనా సరే పిండ ప్రదానాన్ని నేను ఆఫ్ చేస్తాను అని చెప్పి భూమి అంటుంది. ఏం చేస్తావమ్మా భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అందుకు మీ సహాయం కూడా కావాలి మావయ్య అని చెప్పి భూమి అంటుంది. నీకు ఏం చెయ్యాలో చెప్పమ్మా, చేస్తాను, నన్ను పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఇక భూమి కృష్ణప్రసాద్కి ఏదో చెప్తూ ఉంటుంది, అదంతా మనకు వినిపించదు. సరే అమ్మ భూమి, రిస్క్ అయినా కూడా చేస్తాను, ఎందుకంటే అక్కడ పిండ ప్రదానం జరగకూడదు కాబట్టి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. సరే మావయ్య, ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు, జాగ్రత్త అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరే అమ్మ భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఇక మరోవైపు పిండ ప్రదానానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. చెర్రీ పిండ ప్రదానం చేస్తూ ఉంటాడు. అపూర్వ శరత్చంద్ర దగ్గరుండి పిండ ప్రదానం చేపిస్తూ ఉంటారు. ఇక చెర్రీ పిండ ప్రదానం చేస్తూ కృష్ణప్రసాద్తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ పిండ ప్రదానం చేస్తూ ఉంటాడు. ఒరే చెర్రీ, కంట్రోల్ రా, కంట్రోల్, మీ నాన్న చనిపోయాడన్న బాధ అందరికీ ఉందిరా, కానీ తప్పదు కదరా, మీ నాన్న ఆత్మ శాంతించాలంటే పిండ ప్రదానం చేయాలి, అప్పుడే మీ నాన్న ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. ఇక చెర్రీ పిండ ప్రదానం చేయబోతూ ఉండగా మీరా పరిగెత్తుకుంటూ వచ్చి, రే చెర్రీ, మీ నాన్నకు పిండ ప్రదానం చేయొద్దురా అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ మీరా, ఏంటమ్మా ఇదంతా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. చెర్రీ ఆయనకు పిండ ప్రదానం చేయకూడదన్నయ్య అని చెప్పి మీరా చెప్తుంది. ఎవరు చెప్పారమ్మా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఆయనే చెప్పారన్నయ్య అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా షాక్గా అలానే మీరా వైపు చూస్తూ ఉంటారు. ఏంటమ్మా, కృష్ణప్రసాద్ చనిపోయాడు కదా, కృష్ణప్రసాద్ ఎలా చెప్తాడు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. రాత్రి నేను నిద్రపోతుంటే ఆయన కలలో కనిపించారన్నయ్య, పెద్ద కొడుకు గగన్ చేతుల మీదే పిండ ప్రదానం చెయ్యాలని, అప్పుడే నా ఆత్మ శాంతిస్తుందని ఆయన చెప్పారన్నయ్య అని మీరా కృష్ణప్రసాద్ ఆత్మలాగా వచ్చి మీరాకు చెప్పిన అన్ని విషయాలు కూడా శరత్చంద్ర అపూర్వకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది. ఏంటమ్మా మీరా, ఆ గగన్ గడు కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం చెయ్యాలా? అలా ఎలా కుదురుతుంది? చెర్రీయే కదా దహన సంస్కారాలు జరిపించింది అని చెప్పి శరత్చంద్ర అంటాడు. ప్లీజ్ అన్నయ్య, నా కోరికను కాదనకండి, ఆయన ఆత్మ శాంతించాలి అంటే గగనే పిండ ప్రదానం చేయాలి అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. అమ్మ మీరా, అందుకు గగన్ కూడా ఒప్పుకోడు, ఆ రోజు దహన సంస్కారాలు చేయడానికి రమ్మంటేనే గగన్ రానన్నాడు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. అవునమ్మా, అన్నయ్య రాడమ్మా, అన్నయ్య ఒప్పుకోడమ్మా అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. అన్నయ్య నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఈ చెల్లెల కోసం ఈ చెల్లెల కోరిక తీర్చాలన్నయ్య, ప్లీజ్ ఆ గగన్ని బ్రతిమలాడి పిండ ప్రదానానికి తీసుకురండి అన్నయ్య అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా భూమి శారద చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. ఇదేంటి, చెర్రీ పిండ ప్రదానం చేయకూడదంటే పిండ ప్రదానం క్యాన్సిల్ అవుతుంది అనుకున్నామే, కానీ గగన్ని తీసుకురమ్మంటున్నారు అని చెప్పి శారద భూమితో చెప్తూ ఉంటుంది. వాళ్ళు తీసుకురమ్మంటున్నంత మాత్రాన బావ వెళ్ళి పిండ ప్రదానం చేస్తాడా ఏంటత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. అవును కదా అని చెప్పి శారద అంటుంది.
అమ్మా మీరా, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఆ గగన్ దగ్గరికి నేను వెళ్ళటం ఏంటి అని చెప్పి శరత్చంద్ర అంటాడు. ఈ చెల్లెల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా కూడా నువ్వు ఆ గగన్ దగ్గరకు వెళ్ళాలన్నయ్య. అవసరమైతే ఆ గగన్ కాళ్ళు పట్టుకొనైనా సరే పిండ ప్రదానం చేయడానికి రమ్మని బ్రతిమలాడన్నయ్య అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. మీరా, ఏం మాట్లాడుతున్నావు? మీ అన్నయ్య గగన్ కాళ్ళు పట్టుకోవాలా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఆయన ఈ లోకంలో లేరు వదిన. ఆయన ఆత్మ శాంతించాలి. ఆయన ఆత్మ శాంతించాలంటే ఆయన చెప్పినట్టుగా చెయ్యాలి అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. అసలు కృష్ణప్రసాద్ మీరాకి ఆత్మలాగా కనిపించడం ఏంటి? పిండ ప్రదానం గగన్ చేతుల మీద జరిపించాలనటం ఏంటి అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. నో డౌట్, కృష్ణప్రసాద్ ఖచ్చితంగా బ్రతికే ఉన్నాడు. కృష్ణప్రసాద్ని ఆ శారద వాళ్ళు ఎక్కడో దాచిపెట్టారు. అందుకే శారద ఆ రోజు ముడుపు కూడా ఆయన్ను బ్రతికించినందుకు వేల వేల వందనాలని చెప్పి రాసి మరీ కట్టింది. శారదను ఫాలో అవుతే ఖచ్చితంగా ఆ కృష్ణప్రసాద్ ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. అప్పుడు ఆ భూమి, కృష్ణప్రసాద్, శారదల బండారం అందరి ముందు బయట పెట్టొచ్చు అని అపూర్వ మనసులో అనుకుంటుంది. ఈ రోజు నుంచి శారదను ఫాలో అవ్వటమే నా టార్గెట్ అని చెప్పి అపూర్వ మనసులో అనుకొని అక్కడి నుంచి కోపంగా వెళ్తూ ఉంటుంది. ప్లీజ్ అన్నయ్య, ఈ ఒక్కసారికి గగన్ని ఒప్పించన్నయ్య అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. సరే అమ్మా మీరా, నా చెల్లెలు కోరిన కోరికను తీర్చడం కోసం అవసరమైతే ఆ గగన్ కాళ్ళైనా పట్టుకుంటాను. గగన్ని తీసుకొస్తాను. గగన్ చేత కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం చేపిస్తాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. సరే అన్నయ్య, త్వరగా వెళ్ళండి, గగన్ని బ్రతిమలాడండి అని చెప్పి మీరా అంటుంది. సరే, నేను వెళ్ళి గగన్ని తీసుకొని వస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.